అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ శ్రీ సూక్తంలో 14వ శ్లోకంలో ఆర్ద్రాం యఃకరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అన్నటువంటి శ్లోకంలో హిరణ్మయీం బంగారపు తేజస్సులతో ప్రకాశించేటువంటి జగన్మాత తల్లి శక్తి స్వరూపిణి శ్రీమన్నారాయణి అంటూ దివ్యమైనటువంటి తేజస్సును కీర్తిస్తూ ఉన్నాము. ఆ దివ్య తేజస్సు సకల చరాచర విశ్వాలంతటా వ్యాప్తమైనటువంటి తేజస్సు. అందుకే అమ్మను విశ్వమయి అంటాం. విశ్వమయి అనగా ఈ సకల చరాచర ప్రాణికోట్లంతటా పంచభూతాల యందు సర్వ ప్రాణికోట్ల అందరి యందు ప్రకాశించే వెలుగే అమ్మయై ఉన్నది. విష్ణు సహస్రనామాలలో ఒక మంత్రం విశ్వం అంటూ వర్ణించబడింది. విశ్వం అనగా ఈ సకల చరాచర బ్రహ్మాండమంతటా ఏ ఒక్క దివ్యమైనటువంటి హిరణ్మయపు తేజస్సుతో శ్రీమన్నారాయణి నారాయణులు ఇద్దరూ ప్రకాశిస్తూ ఉన్నారో ఆ తేజస్సును గురించే విశ్వం అంటూ ఈ పవిత్ర మంత్రం ఈ సకల చరాచర విశ్వాలన్నిటినీ ఏ దివ్యమైనటువంటి తేజస్సు ఆవహించి ఉన్నదో ఆ తేజస్సును హిరణ్మయ తేజస్సుగా మనం ఇందులో ఈ పవిత్ర మంత్రంలో చూస్తూ ఉన్నాం. సూర్యాం హిరణ్మయీం, హిరణ్మయీం అనగా బంగారపు తేజస్సును కలిగినది. షట్చక్రాలను మనం తీసుకున్నప్పుడు సహస్రార చక్రం యొక్క దివ్యమైనటువంటి కాంతి శుభప్రదమైనటువంటి లేలేత వంగ పువ్వు వంటి కాంతి వంటిది. యోగి తన ధ్యాన సాధనలో ఈ సహస్రార చక్రంలో ఉన్నటువంటి లేత వంగ పుష్పవర్ణం లాంటి ఈ వర్ణాన్ని దాటి ఉజ్వలము తేజోవంతమైనటువంటి హిరణ్మయ కాంతిలో ప్రవేశిస్తున్నాడు. ఈ హిరణ్మయ కాంతి సృష్టికి మూలమైనటువంటి దేదీప్యమైన బంగారపు తేజస్సు. ఆ తేజస్సును గురించే శ్రీ సూక్తంలోని 14వ శ్లోకంలో సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం అంటూ ఈ శ్రీమన్నారాయణి హిరణ్మయ తేజస్సుగా ఇందులో కీర్తించబడుతూ ఉన్నది. శ్రీ నారాయణ సూక్తంలో మనం చూచినప్పుడు విశ్వశంభవం అంటూ మనం ఒక చక్కని మంత్రాన్ని మనం పఠిస్తాం. ఈ పఠించేటువంటి విశ్వశంభవం అన్నటువంటి మంత్రంలో విశ్వ ఆవిర్భావానికి కారణమైనటువంటి వెలుగు ఈ బంగారపు వెలుగు అన్నటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది. అనంతమైనటువంటి ఈ విశ్వమంతా వర్ధిల్లుటకు కావలసినటువంటి శక్తి ఈ వెలుగు నుంచే పొందుతూ ఉన్నది అన్నటువంటిది ఈ సూక్తంలో స్పష్టమవుతూ ఉన్నది. అంతేకాకుండా మనం పురుష సూక్తాన్ని చూచినప్పుడు సభూమిం విశ్వతో వృత్వా, జగజ్జనని ఈ సకల చరాచర పంచభూతాలను ఈ భూమిని విశ్వాలను విశ్వాల కోట్లన్నిటినీ తన వెలుగుతో ఆవరించి ఉన్నది. విరాట్ పురుషుడుగా విరాట్ శక్తిగా ప్రకాశిస్తున్నటువంటి ఆ దుర్గాలక్ష్మి శ్రీమన్నారాయణి జగజ్జనని వెలుగు స్వరూపిణి. ఆ వెలుగు బంగారపు కాంతి. సహస్రార కమలంలో వెలుగొందేటువంటి కోటి సూర్యుల ఆదిత్య తేజస్సు. హిరణ్మయీం బంగారపు వర్ణంతో ప్రకాశించేటువంటి తల్లికి నమస్కారము అంటూ ఈ దివ్య శ్లోకంలో మహాలక్ష్మీదేవి సకల చరాచర బ్రహ్మాండాలంతా ఆవృత్తమై ఉన్నటువంటి దివ్య తేజోమయమైనటువంటి వెలుగుగా ఇందు అభివర్ణించబడుతూ ఉన్నది. మహాలక్ష్మీదేవి యొక్క దయానుగ్రహానికి సంబంధించిన ఒక చక్కని భారతదేశంలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి మనం మాట్లాడుకుందాం. విజయనగర సామ్రాజ్యాన్ని గురించి తెలియనటువంటి వారు భారతదేశంలో ఎవరు ఉండరు. కృష్ణదేవరాయల కాలంలో వజ్ర వైడూర్యాలు, రత్నాలు, మణులు, మాణిక్యాలు వీధులలో కుప్పలు కుప్పలుగా పోసి మల్లెపూల వలె విక్రయించేవారట. ఇది వినేందుకే అత్యాశ్చర్యకరమైనటువంటి సంఘటన. కేవలం కొన్ని కూరగాయల్లాగా మల్లెపూలలాగా నవరత్నాలు, అమూల్యమైనటువంటి ముత్యాల రాసులు,
వజ్రాలు, పగడాలు ఇలాంటివన్నీ కూడా రాసులు పోసి భారతదేశంలో ఏ మహారాజు కాలంలో కూడా ఇలాగ అమ్మడం జరగలేదు. అది కేవలం మన భారతదేశంలో కృష్ణదేవరాయల కాలంలో కర్ణాటక రాష్ట్రంలో ఈ విడ్డూరం జరగడం చాలా అద్భుతమైనటువంటిది. మహాలక్ష్మీదేవి యొక్క దయానుగ్రహం ఆ రాజుల మీద వర్షించినందువల్లనే ఇటువంటి అద్భుతాలు వారి కాలంలో సంఘటిల్లాయి. విద్యారణ్య స్వామి పూర్వాశ్రమంలో చాలా నిరుపేదగా జీవితం గడుపుతూ మహాలక్ష్మీదేవి యొక్క కృపానుగ్రహం కోసం తల్లిని ఎంతో ప్రార్థించేవారు. గాయత్రి మంత్రాన్ని 24 లక్షల సార్లు పురస్చరణ చేసి తల్లి యొక్క అనుగ్రహ భిక్షకై ఆయన ఎంతో ప్రార్థించారు. దారిద్ర్యాన్ని నశింపచేయమని జగన్మాతను వేడుకుంటారు. కానీ ఎంత వేడుకున్నా తల్లికి దయ కలగలేదు. చివరకు విసిగి వేసారి విద్యారణ్య స్వామి వారు సన్యాసం స్వీకరించారు. అలా సన్యాసం స్వీకరించిన మరుక్షణమే మహాలక్ష్మీదేవి విద్యారణ్య స్వామి వారికి ప్రసన్నమైంది. విద్యారణ్య స్వామి వారిని చూచి మహాలక్ష్మీదేవి, పుత్ర, నీకు ఏం వరం కావాలన్నా తప్పకుండా ప్రసాదిస్తాను, నీవు కోరుకోవచ్చు అంటూ విద్యారణ్య స్వామితో చెప్పింది. కానీ విద్యారణ్య స్వామి అమ్మ యొక్క పవిత్ర పాదాంబుజాలకు సాష్టాంగ నమస్కారం చేసి, తల్లి, నీకోసం నేనెంతో ప్రార్థించాను. మరి ఇప్పుడు నేను సన్యాసం స్వీకరించాను. ఇప్పుడు నాకు ధనంతో ఏమాత్రం అవసరం లేదు. ఇప్పుడు నేను ధనాన్ని స్పర్శించకూడదు కదా అంటూ విద్యారణ్య స్వామి తల్లికి చెప్పారు. జగన్మాత భవిష్యత్తు కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని విద్యారణ్య స్వామి ద్వారా విజయనగర మహాసామ్రాజ్యాన్ని అనుగ్రహించింది. ఆ విజయనగర మహాసామ్రాజ్యంలోనే మహాలక్ష్మీదేవి యొక్క దివ్య అనుగ్రహం చేత రత్నాలు, ముత్యాలు, వైఢూర్యాలు, పచ్చలు, కెంపులు ఇలాగ వజ్ర వైఢూర్యాలన్నీ కూడా కుప్పల కుప్పలుగా పోసి ఆ కాలంలో పుష్పాల వలె కేవలం చాలా తక్కువ ధరలకు అమ్మినట్లుగా మనకు స్పష్టమవుతుంది. వేరే దేశాల నుంచి వచ్చినటువంటి విదేశీయులు భారతదేశాన్ని గురించి వర్ణిస్తూ, ఎక్కడ త్రాగుబోతుగా ఉన్నటువంటి పురుషుణ్ణి భారతదేశంలో మేము చూడలేదు అంటూ మెగస్తనీసు తన ఇండికా అన్నటువంటి గ్రంథంలో రచిస్తారు. భారతదేశంలో ధర్మమూర్తులను గురించి, న్యాయాలు చెట్ల క్రిందనే న్యాయాలు తీర్పులు ఇవ్వబడడాన్ని గురించి, స్త్రీలు అన్నపూర్ణలుగా ఉండి అందరికీ ఆహారాన్ని, అన్నదానాన్ని ప్రసాదించడం, ఇలాంటి విశేషాలు ఎన్నో ఇండికాలో వర్ణించబడి ఉన్నాయి. ఒకనాడు భారతదేశం స్వర్ణయుగంగా ప్రకాశించింది. ఆనాడే కాదు, ఈనాడు కూడా పరమ పావనమైనటువంటి ఈ దేశం పవిత్ర సంస్కృతి ప్రభలతో ఎప్పుడూ స్వర్ణయుగంగానే ప్రకాశిస్తూ ఉంటుంది. భారతమాత ఒడిలో పరమ త్యాగధనులైనటువంటి పుత్రులు విద్యారణ్య స్వామి లాంటి వారు ఎందరో జన్మిస్తారు. వారు తమ స్వార్థం కోసం కాకుండా మానవ జాతి క్షేమం కోసం ఎన్నో శుభస్కరమైనటువంటి దివ్య పథకాలను చేపట్టి మానవ జాతికి తెర వెనుక ఉండి వారు నిస్వార్థంగా సేవ చేస్తారు. తమను గురించి వారు ఏమీ ప్రచారం చేసుకోరు. అటువంటి పుణ్యమూర్తులకు నిలయం కదా మన పవిత్ర భారతదేశం. హే జగజ్జనని శ్రీమన్నారాయణి, నేను ఆపదలలో ఉన్నప్పుడు మిక్కిలి ఆర్తుడనై నిన్ను పిలిచి పిలిచి అలసిపోయానమ్మా. ఇప్పుడు నేను సన్యాసం స్వీకరించాను. ఏ సంపదలు, ఏ వ్యామోహాలు, ఏ ఆశలు నాలో లేవు. కనుక నీ యొక్క దివ్య దీవెనలు మాత్రం నాకు ప్రసాదించి వెళ్ళమ్మా అంటూ విద్యారణ్య స్వామి లక్ష్మిని కోరారు. అప్పుడు మహాలక్ష్మీదేవి, కుమారా విద్యారణ్య, ఒక్కసారి వెనకకు తిరిగి చూడు అన్నది. ఒక్కసారి వెనకకు తిరిగి చూడు అని అమ్మ చెప్పగానే విద్యారణ్య స్వామి వెనకకు తిరిగి చూచారు. 24 పెద్ద కొండలు ఎంతో మండుతూ కనిపించాయి. అలా మండుతూ కనిపించిన కొండలను చూచి అమ్మని అడిగారు విద్యారణ్య స్వామి, అమ్మ అవి ఏమిటి అనని. నాయన, ఇవన్నీ కూడా పూర్వజన్మల యొక్క కర్మల కొండలు. నీవు చేసిన 24 లక్షల గాయత్రి మంత్ర జపశక్తి బహుజన్మల కర్మల యొక్క కొండలను ఎలా దగ్ధం చేస్తున్నాయో చూడు. ఇప్పుడు నీవు పరమ పవిత్రుడవు.
ఇక నీకు ఏ కర్మ మిగిలి లేదు, అందుకే నీకు నేను ప్రసన్నమయ్యాను అంటూ మహాలక్ష్మీదేవి సమాధానం చెప్పింది. తర్వాత విద్యారణ్య స్వామివారు జగన్మాత యొక్క దివ్య అనుగ్రహంతో విజయనగర మహాసామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆయన గొప్ప తత్వవేత్త. పంచదశి అన్నటువంటి ఒక మహద్గ్రంథాన్ని రచించారు. విద్యారణ్య స్వామి వారి యొక్క అనుగ్రహము పరమాద్భుతమైనటువంటిది. ఈ జరిగినటువంటి అద్భుతమైనటువంటి సంఘటనలో ఒక నీతి మనకు గోచరిస్తుంది. దైవానుగ్రహం కోసం మానవులందరూ ఎంతో పరితపిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాని కోసం పరితపించినటువంటి మానవులంటూ ఈ జగత్తులో ఎవరూ కనిపించరు. ప్రతి ఒక్కళ్ళు మహాలక్ష్మీదేవి యొక్క దివ్య అనుగ్రహం కోసమే రాత్రింబగళ్ళు ఎంతో పనిచేస్తూ కష్టపడుతూ ఉంటారు. ఆ జగన్మాత విద్యారణ్య స్వామికి దర్శనం ప్రసాదించి ఏం చెప్పిందో ఇక్కడ మనం చూచినప్పుడు, కర్మ పరిహారం కావాలి. ఆ కర్మను పరిహారం చేసేది పవిత్రమైనటువంటి భగవంతుని యొక్క దివ్య జపము, ధ్యానం. కర్మలన్నీ జ్ఞానమునందు పర్యవసిస్తాయి. భగవద్గీతలో మనం చదువుకుంటాం కదా, సర్వకర్మల యొక్క పర్యవసానం జ్ఞానమునందు పరిసమాప్తమవుతుంది. జ్ఞానం మానవుని యొక్క హృదయాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ఆ ప్రకాశవంతమైనటువంటి తేజస్సు ఈ శ్రీ సూక్తంలో వర్ణించబడినటువంటి 14వ శ్రీకళా మంత్రంలో ఉన్నటువంటి హిరణ్మయ తేజస్సు. ఈ దేదీప్యమానమైనటువంటి హిరణ్మయ తేజస్సు మన హృదయంలో జ్ఞానోదయం కాగానే కోటి సూర్యుల వెలుగుతో ప్రకాశిస్తుంది. ఈ దివ్య తేజస్సును తన యందు సాక్షాత్కరించుకున్నటువంటి భక్తునికి సర్వచింతలు తొలగిపోతున్నాయి. సకల ఐశ్వర్యాలు విద్యారణ్య స్వామికి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించడానికి తగినంతటి సంపదలను లక్ష్మి ఎలాగా ప్రసాదించిందో, వీధులలో రత్నాలు, ముత్యాలు, నవరత్నాలంతా రాసులు పోసి కుప్పలు పోసి అమ్మే అంతటి సంపదలను మహాలక్ష్మి విద్యారణ్య స్వామికి ప్రసాదించింది. కర్మ పరిహారం కావాలి. ఈ మానవ జన్మలో కర్మను పరిహారం చేసుకునేందుకు చాలా సౌలభ్యం ఉన్నది. అందుకే పరమభక్తితో జగన్మాతను శరణు వేడుదాం. శ్రీమన్నారాయణి, సమస్త కర్మలన్నిటినీ దగ్ధం చెయ్యమ్మా, అనుగ్రహించమ్మా, నీ కృపాభిక్షను ప్రసాదించమ్మా. ఉజ్వలమైనటువంటి సత్యంలో నేను ప్రకాశించేందుకు పవిత్ర సదాచార సంపత్తిని, ఉత్తమ శీలాన్ని నాకు అనుగ్రహించు. సత్యం, సదాచారం, ఉత్తమోత్తమైనటువంటి దివ్యశీలం ఇవన్నీ ఎక్కడ ఉంటాయో అవి లక్ష్మికి నివాస స్థానాలు. ఈ పవిత్రమైనటువంటి వరాలను ప్రసాదించమని అమ్మను వేడుకుందాం. విద్యారణ్య స్వామి వారి యొక్క అమోఘమైనటువంటి తపో ఫలితమే విజయనగర సామ్రాజ్య స్థాపనం. అద్భుతమైనటువంటి ఆ విజయనగర సామ్రాజ్యంలోనికి ఈరోజు మనం వెళ్ళి ఆ ఏకశిలా రథాన్ని చూచిన, సప్తస్వరాలను పలికేటువంటి ఆ సంగీత మండపంలోనికి ప్రవేశించిన, విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి మండపాలు, దేవాలయాలు విజయనగర రాజుల యొక్క కీర్తిని, విద్యారణ్య స్వామి వారి యొక్క తపస్సును వేనోళ్ళ కీర్తిస్తూ మనల్ని ఆహ్వానిస్తాయి. పావనమైనటువంటి తుంగభద్ర నది విజయనగర సామ్రాజ్యపు రాజుల దాతృత్వాన్ని, వారి యొక్క పవిత్ర శీలాన్ని, వారు చేసినటువంటి అద్భుత కార్యాలను, విద్యారణ్య స్వామి వారి యొక్క అద్వైత భక్తిని గుణగానం చేస్తూ తుంగభద్ర నది ఎన్నో విశేషాలను మనకు వినిపిస్తుంది. అటువంటి పావనమైనటువంటి విద్యారణ్య స్వామి వారి యొక్క చరిత్రలో ఒక్క విషయం మనకు స్పష్టమవుతుంది. పూర్వజన్మ కర్మ దగ్ధం కావాలి. అలా దగ్ధమయ్యేందుకు ఈ జన్మలో కొంతైనా సాధన కావాలి. ఒక్క అడుగు తల్లి వైపుకు వేస్తే తల్లి కోటి అడుగులు వేసి మిమ్ము అందుకుంటుంది. శ్రీ సూక్తాన్ని ఒక్కసారి పఠిస్తే చతుర్వేదాలను పారాయణం చేసినటువంటి శుభప్రదమైనటువంటి పుణ్యం లభిస్తూ ఉన్నది. సమస్త మంత్రాలలో మనం చూచినప్పుడు ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క దైవికమైనటువంటి శక్తి ఉంది. చతుర్వేదాల సారమంతయు కలిపి శ్రీ సూక్తంలో శ్రీమన్నారాయణిగా, విష్ణు హృదయ వాసినైనటువంటి శ్రీ మహాలక్ష్మిగా,
హిరణ్మయ తేజోరూపమైనటువంటి కోటి వెలుగుల తేజస్సుగా మన ముందు గోచరిస్తుంది. అటువంటి తల్లిని హృదయానికి వెలుగును ప్రసాదించమని, అంధకార బంధురమైనటువంటి స్వార్థభూయిష్టమైన జీవితాన్ని నుంచి రక్షించమనని, శాంతిని అనుగ్రహించమనని, హృదయ ఉద్యానవనాన్ని కోటి వెలుగులతో ప్రకాశింపచేయమని తల్లిని శ్రీ సూక్తాన్ని పఠించి వేడుకుందాం. విశ్వంలో ప్రతి ఒక్కళ్లకు జగన్మాత శాంతిని అనుగ్రహించునుగాక. సకల ఐశ్వర్యాలను, భక్తి జ్ఞాన వైరాగ్యాలను అనుగ్రహించి ఉత్తమోత్తమైనటువంటి తన చరణకాంతులను భక్తులందరికీ అనుగ్రహించునుగాక. విశ్వప్రేమ విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.